ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతం అవుతున్నామని చెప్పేసి కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి శ్రీలంక వాసి పిటిషన్ వేసిండట, మన భారతదేశంలో నేను ఉంటా అని చెప్పి. అది సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీం ధర్మాసనం ఏం చెప్తా ఉన్నది అంటే 140 కోట్ల మందితోటి ఇప్పుడు మేమే కింద మీద అవుతున్నాం. మామూలుగా కాదు, భారతదేశ జనాభా ఎట్లా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో 100 ఉండేటోళ్ళం, 100 కోట్లు ఉండేటోళ్ళం. 20 కోట్లు పెరిగింది 20 సంవత్సరాలలో. 24 సంవత్సరాలలో దాదాపుగా 40 కోట్లు పెరిగింది. 40 కోట్లు పెరిగింది అంటే 140 కోట్లకు అయింది. మరి మాది ఏమన్నా ధర్మసత్రం అనుకుంటురా? ఎవరు పడితే ట్రంప్ ఎల్లగొడతా లేడు. ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఎల్లగొడుతుండు మనోళ్ళందరినీ. ఉంటది, ఎవరికైనా ఉంటది. వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా అదే. ఇప్పుడు ట్రంప్ను కూడా కొన్ని విషయాల్లో తప్పు పట్టడానికి లేదు. ఆడికెళ్ళి ఆడ సంపాదించుకొని మరి మనోళ్ళంతా వచ్చి వాస్తవంగా ఇక్కడే కదా మనం పెట్టుబడి పెట్టేది. అమెరికా సంపాదించిన డబ్బు అమెరికాలో పెట్టుబడి అయితే పెట్టాం కదా. ఈ శ్రీలంక వాళ్ళు ఇండియాకి వచ్చి సంపాదించి ఎడ కూడా పెట్టుబడులు పెట్టరు, వాళ్ళు శ్రీలంకలో పెట్టుకుంటారు. సో ఇట్లా అందుకే మాదేవి ధర్మసత్రం అయితే కాదు, ఇప్పటికే మేము కింద మీద అవుతా ఉన్నాం, మరి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి. సో దాని మీద చర్చలు అయితే నేను జరిగినాయట. సుప్రీంకోర్టు మాత్రానికి కొద్దిగా బాగానే చురకలు అంటించేటటువంటి ప్రయత్నం అయితే చేసిర్రు. చురకలు అంటించే ప్రయత్నం చేసి ఇగో మా కథ అయితే ఇట్లున్నది, మేము ఉండటానికి మేము తినడానికి ఇబ్బంది లేదు, మీరు యాడికెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారని చెప్పేసి మాత్రానికి. సో మరి కోర్టు అయితే చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం.